నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ ఖరారు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కోర్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్షుడి ఎన్నికతో పాటు క్యాబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కొత్త నిర్ణయాలు ఉండనున్నాయి. దీంతో కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ నిర్ణయాల వైపు చూస్తున్నారు. తెలంగాణ కొత్త అధ్యక్షుడి ఎంపిక తుది కసరత్తు కొనసాగుతుంది. నూతన అధ్యక్షుడి నియామకంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్గా 4 పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ వడ్డూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నాయని తెలుస్తుంది. వీరిలో ఎవరిని నియమిస్తే పార్టీ ఉపయోగం ఉంటుందో అనే కోణంలో ఆలోచన పార్టీ చేస్తుంది.